గ్రంథము రాజులు 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పేజీ నెంబరు 298. అంతటా గిలాదు కాప్రస్తుల సంబంధియును తిష్మీయుడైన ఏలియా అహాబునద్దకు. ఏలియా ఎవరి దగ్గరికి వచ్చాడండి? అందరి నోటితో చెప్పండి. ఏ రాజు దగ్గరికి వచ్చాడండి? అహాబు రాజు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఆ దేశాన్ని, ఆ ఇజ్రాయేల్ని పరిపాలిస్తుంది ఎవరు ఇప్పుడు? రాజు అహాబు రాజు. తమ్ముళ్ళు మీరు కూడానండి. ఏ రాజు అండి? అహాబు రాజు. వచ్చి ఏమంటున్నాడో చూడండి. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలీల దేవుడైన ఆ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదు. ఏమంటున్నాడండి ఏలియా? మంచైనను వర్షమైనను పడదు. ఎవరి దగ్గరికి వచ్చి అంటున్నాడు ఈ మాట? రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నాడా? ఏమట? యెహోవాకు అతనికి ప్రత్యక్షమై తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగానున్న కేరీతు వాగు. ఏ వాగు అండి? అందరూ అన్నట్టు నోడతానండి. ఏ వాగు? ఈ వాగు అంటే అంట మంచిది. ఏ వాగు అండి ఇది? కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారమును తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని. ఎవరికి ఆహారం తెచ్చేలాగా ఎవరికి బాధ్యతను అప్పచెప్పాడండి? కాకులకి ఆహారాన్ని తెమ్మని బాధ్యతను అప్పచెప్పాడు. ఇక్కడ అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర. ఎవరు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళింది? అందరు చెప్పండి. ఎవరండి? ఏలియా. ఏ వాగు దగ్గరికి వెళ్ళాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కాకోలు ఉదయమునందు రొట్టెలను మాంసమును. ఉదయకాలం వల్ల వచ్చేసింది. ఏమొచ్చిందండి? రొట్టెలు వచ్చేసినాయి, మాంసం వచ్చేసిన. అస్తమయమందు సాయంత్రం కూడా రొట్టెలు మాంసం అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకు మహిమలు చెల్లిద్దాం. చాలా సంతోషం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరండి? యనమల ఉన్నాడు కూడా దొరికారు. ఎవరినన్నా? అహాబు రాజు. ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? కండిషన్ ఎలా ఉంది? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధిస్తున్నారండి? ఆరాధించట్లేదు. ఎందుకని? రాజును బట్టి ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? ఆ అన్య సాంప్రదాయ ప్రకారం ఆ దేవతల్ని ఆరాధిస్తున్నారు, ఆ దేవతల్ని స్తుతిస్తున్నారు అన్నమాట. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కరు కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించట్లా. ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కళ్ళు కూడా యెహోవా దేవుని స్తుతించట్లేదు, మహింపరచట్లేదు, గణపరచట్లేదండి. అందుకనే దేవుడు తిష్మీయుడైన ఏలియాని ఎవరి దగ్గరికి పంపించాడు? అహాబు రాజు. తమ్ముడు నోటితో చెప్పండి. ఏ రాజు దగ్గరికి పంపించాడు? కొంచెం ఉన్నా సరే అద్భుతంగా అమృతం లాగా ఉండాలన్నమాట. ఏ రాజు దగ్గరికి అండి? అహాబు రాజు దగ్గరికి పంపించి ఏమంటున్నాడు? అయితే రాజు ఏమంటున్నాడు చూడండి. మంచైనను వర్షమైనను పడదు. నేను చెప్పట్లా. ఎవరి నామంలో వచ్చాడట? యెహోవా జీవముతోడు. మంచు పడదట, వర్షం పడదట. మంచు పడపోతే పరిస్థితి ఏంటండి అమ్మా? వర్షం పడపోతే పరిస్థితి ఏంటి? పంటలు పండవు. మంచు పడపోతే కొన్ని పంటలు మంచుకు పండుతాయి తెలుసండి.
ఏం పంటలు పండుతాయి మనసుకి? ఈ మినుము, ఉలవ, పెసర, కొన్ని పంటలు ఉన్నాయి ఆటోమేటిక్గా మంచుకే పండేస్తాయి అన్నమాట. ఆకుకూరలు కొన్ని మంచుకే పండేస్తాయి. కానీ మంచు అయినను వర్షమైనను పడదు, నేను యెహోవా పేరిట వచ్చానని ఎవరితో చెప్తున్నాడు? అహాబు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. కానీ ఒక్కరు కూడా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్న దేవుణ్ణి ఒక్కరు కూడా ఆరాధించట్లేదన్నమాట. కానీ ఇజ్రాయేల్ ప్రజల కన్నా మీరే బెటరు, మనమే బెటరు. దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహింపరుస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నామండి. ఆ దేశానికి ఏం కలిగిందండి? కరువు వచ్చింది. మంచు పడిపోతే ఏం కలుగుద్ది? వర్షం పడిపోతే ఏం కలుగుద్ది? పంటలు పండుతాయండి. సమృద్ధైన ఈవులు ఉంటాయా? సమృద్ధైన ఆశీర్వాదం ఉంటుందండి. సమృద్ధైన మేలులు ఉండవు, సమృద్ధైన దీవెన ఉండదండి వర్షం పడకపోతే. అయితే అహాబు రాజు, మరి ఆ దేశ ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏమైపోయారండి? వర్షం పడకపోతే ఆహారం దొరక్క అలమటించిపోతున్నారు. సమృద్ధైన పంటలు లేక అలమటించిపోతున్నారు వాళ్ళు. ఇంట్లో సరైన సదుపాయం లేక అలమటించిపోతున్నారు. ఈ సంవత్సరం వర్షం పడకపోతే ఏంటంటే పరిస్థితి? ఇంకొక సంవత్సరం వర్షం పడకపోతే ఏంటంటే పరిస్థితి? మరొక సంవత్సరం వర్షం పడకపోతే ఏంటంటే పరిస్థితి? ఎలాగుంటుంది? మీకు బాగా ఉదాహరణకు చెప్పాలంటే కరోనా ప్రారంభమైంది. ఎలా ఉంది పరిస్థితి? మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు, కూరగాయలు తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు, బయటికి వెళ్ళి తిరిగి రావడానికి ఛాన్స్ లేదు. ఎంత కరువు! మనకు పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఏయో ఒకటి దొరుకుతున్నాయి, వేసుకుని తినేస్తున్నాం. కానీ ఉద్యోగస్తులు అలమటించారు. ఉద్యోగస్తులు గడవక, బియ్యం దొరక్క, వాళ్ళు ఏదన్నా ఉద్యోగం చేసుకుని, ఆ టీచర్లు ఉద్యోగం చేసుకుని తెచ్చుకుని తింటేనే తిన్నట్లు అనమాట. ఏమీ దొరక్క అలమటించారు. కానీ దేవునికి అసాధ్యమైందంటే ఏమీ లేదండి. అంత కరోనా వచ్చినా, అంత విపత్తు వచ్చినా, కానీ ఆ బాధల్లో, ఆ ఇబ్బందుల్లో దేవుడా అన్నారు. తర్వాత కరోనా పోగానే ఏమన్నారు? నీది నీదే, నా పని నాదే, నీ డ్యూటీ నీదే, నా డ్యూటీ నాదే అన్నట్టుగా జీవిస్తున్నారండి. కానీ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కళ్ళు కూడా దేవుని ఆరాధించట్ల. కరువు ప్రారంభమైంది అక్కడ. కానీ తన నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు అన్యాయస్తులకి విడిచిపెడతాడండి? విడిచిపెడతాడంటారా? విడిచిపెట్టాడండి ఎప్పుడు కూడా. కానీ ఒక సేవకుడిని పంపించినప్పుడు ఇంటికి గృహదర్శనాలకు వస్తూ ఉంటాం, కాలనీలో కావచ్చు, మేళ్ళగా కావచ్చు, ఇంటికి వచ్చినప్పుడు ఒక సేవకుడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. అంటే అందరూ ఒకలాగా ఉంటారు అనుకోకండి. ఒక సేవకుడిని గౌరవించిన విధానంలో మనము గౌరవించాలి. చూడండి, ఏదో పెట్టి, ఏదో చేసి, ఏదో ధనధాన్యాలు ఇచ్చి ఘనంగా పంపించాలని కాదు. ఒక విలువలను ఇవ్వాలి, కూర్చోబెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి, నీ సమస్యలు ఏంటో ఆయనకి చెప్పాలి. నీ సమస్యలు ఏంటో ఒక సేవకుడికి చెప్పినప్పుడు ఆ సేవకుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ కొన్ని కుటుంబాలు ఉంటాయి, బాబు ఈ టైంలో ఎందుకు వచ్చారా బాబు పాస్టర్ గారు? రకరకాలైన ప్రాబ్లమ్స్ అండి. బతకలేక బైబిల్ పట్టుకుని అప్పు వచ్చేయండిరా మీరు, బతకలేక బైబిల్ పట్టుకుని వచ్చాడు పాస్టర్ గారు. అక్కడక్కడ అంటూ ఉంటారు, ఈరోజు సంపాదన బాగానే ఉన్నట్టుందే, రమ్మని చూపిస్తా కాగితాల్ని. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. దానికోసం కాదండి, కానీ ఆత్మలపై భారం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ ఫిలదెల్ఫియాలో నేను పరిచర్య చేసే కొంతకాలము. చార్లెస్ పి జాకబ్ గారు, మీరు అందరికీ తెలుసు, టీవీలో చూసే ఉంటారనమాట. స్టేజీ మీద అటు ఇటు ఉరుగుతూ ఉంటారు, చూసారండి. ఆ దైవజనుల దగ్గర నేను గొప్ప పరిచర్య ట్రైనింగ్ నేర్చుకున్నాం. కొన్ని ప్రాంతాలకి మేము అయ్యగారు చెప్పినప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట. అంపాపురం అని ఇక్కడ మన రూట్లోనే ఉన్న ఇటువైపు ఉండిద్ది అనమాట, లోపలికి నైనవరం, అంపాపురం అటువైపు ఉండిద్ది. ఆ ఊరు పరిచర్యకి వెళ్ళినప్పుడు చాలా పూర్ ఫ్యామిలీ అండి. చాలా మరి బట్టలు అలాగే ఉండేవి, ఇడిచిన బట్టలు, అంట్లు అలాగే ఉండేది, సరిగ్గా అంటే పోషణ ఉండేది కాదు. చాలా గడవటానికి కూడా ఇబ్బంది ఉండేది. కొన్ని 2-3 సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుని దయ వల్ల మరి ఆ పూర్ ఫ్యామిలీలో ఉన్న బిడ్డలకి ఏం చేశాడంటే దేవుడు, వాళ్ళ కుమార్తెకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. గడిగి చెప్పండి హల్లెలూయా.
కష్టపడ్డాం, ప్రార్థించాం, శ్రమించిన తర్వాత ఆహ్వానించారు కాబట్టే, దేవుని సన్నిధిలో వాళ్ళకి ఇష్టపడ్డారు కాబట్టే గవర్నమెంట్ జాబ్ దేవుడు అనుగ్రహించాడు. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మారిపోద్ది కదండి, రూపురేఖలు మారిపోతాయి, చేంజ్ అవుద్ది, ఇల్లు చేంజ్ అవుద్ది. దేవుడు తన బిడ్డలు క్షేమంగా ఉండటమే కోరుకుంటాడు. సేవకుడు కూడా పైకి లేవాలని, చక్కగా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని సేవకుడు కూడా కోరుకునేది అదే. తర్వాత మరి ఆ ఇల్లు ఖాళీ చేసేసి పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. గట్టిగా స్తోత్రాలు చెప్పరా? దేవుడు దీవించాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? దేవుడు గొప్పగా దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగే మరి ఈ పూరి ఇంట్లోకి ఎలాగైతే ప్రార్థన చేయడానికి వెళ్ళామో, అపార్ట్మెంట్లో కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళామండి. ప్రార్థన చేస్తాను, దేవా ఈ కుటుంబాన్ని బలపరచండి, దీవించండి తండ్రి. మన స్వరం ఏంటంటే, ఎన్టీఆర్ కాలనీలో ప్రార్థన చేసినా, మన ఇంట్లో ప్రార్థన చేసినా, ఇక్కడ ప్రార్థన చేసినా, ఒక ఇంట్లో ప్రార్థన చేస్తే ఇంకొకరికి వినపడద్దు అనమాట. దేవుడు అట్టి స్వరాన్ని మాకు అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మొన్న రమణ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే కృష్ణవేణి రెడీ అయిపోయింది అక్కడ, అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి. అంటే గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా మీరైనా ప్రార్థన చేస్తే ఎంతవరకు వినపడుద్ది? చాలా దూరం వినపడుద్ది. గ్రామంలో కూడా చాలా దూరం వెళ్ళొద్దు అనమాట. అనిపించింది అక్కడ. మంచిదంటారా కాదంటారా? మంచిది. కానీ అలాగే కంటిన్యూగా వెళ్తున్నాము. వాళ్ళకే లోబడ్డాం మేము కూడా. తర్వాత వెళ్ళి మెల్లగానే చేస్తున్నాం, ఇక ఇసురుగా చేయట్లా. అయితే ఎందుకని ఈ మాట గుర్తు చేస్తానని ఈ స్టోరీ మీకు చెప్పానంటే తెలుసండి, ప్రార్థన చేయటం కొన్ని సేవకుడికి ఇష్టపూర్వకంగా ఉండాలంటే వేరే అని కాదండి, ఆయనకి ఇష్టపూర్వకంగా ఉండాలి. ఎవరికి? దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. 2 ప్లాట్లు కొందండి. ఉద్యోగం ప్రారంభంలోనే శాలరీ 1 నెల 2 నెలల్లో వచ్చిందో రాలేదో కానీ ఉద్యోగం వచ్చిన 2 నెలలకే 2 ప్లాట్లు కొనేసింది. ఎలా కొన్నావమ్మా? ఎట్లా అది సాధ్యమంటే లోన్ పెట్టేసిందంట 2 ప్లాట్లకి. లోన్ పెట్టేసి ఆ 2 ప్లాట్లు కొని సంవత్సరాలు గడిచినా సరే ఆ అప్పు తీరట్లా. ఏమైంది? ఇంట్లో ప్రార్థన స్పీడ్ అయిందా? ప్రార్థన పెరిగిందా? చూడండి, తిష్మీడని ఏలియా వచ్చి ప్రార్థన చేస్తుంటే, అయ్యా మీరు మాట వింటలేదు కాబట్టి మంచు పడదు, వర్షము పడదు. ఇజ్రాయేల్ ప్రజలు మాట వింటలేదు కాబట్టి మంచు పడదు. అయితే మరి నీ పరిస్థితి ఏంటి? ఎలా జీవిస్తావు? నీ జీవితం ఏంటి? ఎలా జీవిస్తావు? కెరేతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. తను నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు కూడా అన్యాయస్తులుగా దేవుడు, నా దేవుడు విడిచిపెట్టడు, వంచడండి. యెహోవాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానన్నాడు. పస్తులు ఉంచుతాడా దేవుడు తన బిడ్డల్ని? ఎప్పుడు కూడా పస్తులు ఉంచడండి. చూడండి, కెరేతు వాగు దగ్గరికి వెళ్ళు, వాగు నీళ్లు తాగు. కెరేతు వాగు దగ్గర వాగు నీళ్ళు వస్తాయి. కాకి ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తానన్నాడు. ఏం పంపిస్తాడంట? కాకి ద్వారా ఆహారాన్ని పంపిస్తాడంట. ఏ ఆహారాన్ని పంపిస్తాడు? మాంసాన్ని పంపిస్తాడు. ఇంకేం పంపిస్తాడు? రెట్టెలు పంపిస్తాడు. తను నమ్ముకున్న బిడ్డలు పస్తులు వింటాం దేవుడు చూస్తా ఊరుకుంటాడండి? చూస్తా ఊరుకోడండి. కాకి ద్వారా ఆహారాన్ని పంపిస్తాడు. మాంసకూర పంపిస్తున్నాడండి. దేని ద్వారా? కాకి ద్వారా. మనం మరి దేవుని సంధిలో, అయ్యా మరి ఏ లోటు లేదు మనకి. ఉందంటారా? ఏ లోటు ఉందండి? ఆ రోజున కాకి ద్వారా ఆహారాన్ని పంపించాడేమో, కానీ ఇప్పుడు ఆకాశ వాకిలిప్పి ఆహారాన్ని కురిపిస్తున్నాడు మన కుటుంబంలో. హల్లెలూయా. మాంసం కూర తినాలని మనసు కనిపిస్తే వచ్చేస్తుంది. భయపడే పని లేదు. మొక్క ముద్ద అంటే దేవుడు అలా దీవిస్తున్నాడండి. తినటం వల్ల తప్పు లేదండి. గమనించండి, దేవుడు అలా బహుగా దీవిస్తున్నాడు. కఠినమైన పరిస్థితులు ఎన్ని ఎదుర్కోలే మీరు? తినడానికి జరగని పరిస్థితులు ఎన్ని ఎదుర్కోలేదు మనము? చాలా జరగని పరిస్థితులు ఎన్ని ఎదుర్కోలే మన కుటుంబాల్లో. మా జీవితంలో, నా కుటుంబంలో జరిగిన విషయాలే. ఒకవేళ ఎవరైనా స్టోర్ బియ్యం ఇస్తే ఎదురు తిందామని, తీసుకుందామని ఎదురు చూసే కుటుంబం అండి మా కుటుంబం. అలాంటి కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. అంచెలంచెలుగా దీవించాడని పరిచర్య చేయకుండా మానుకుని ఉంటే దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతామండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా దీవించాడని ఉంటే, మరి దీవించాడు, బాగా ఆశీర్వదించాడని పరిచర్యకి రాకుండా ఉంటే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడండి. స్థలం లేనప్పుడు ప్రార్థన చేస్తే నీకేమిచ్చాడమ్మా? స్థలం ఇచ్చాడు. ఇల్లు లేదని ప్రార్థన చేస్తే నీకేమిచ్చాడు? ఇల్లు ఇచ్చాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే,
ఇంకా బహుగా స్తుతించాలి దేవుణ్ణి. నువ్వు ఇంకా బహుగా హెచ్చించాలి దేవుణ్ణి, గణపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక సాక్ష్యం చెప్తాను నేను, ఇంకో సాక్ష్యం. మరి మన చర్చిలోనే, మన మందిరంలోనే ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వారం పెడతా ఉంటాం కదండి, అందరికీ తెలిసిన విషయమే. బాబాయ్ అంటాడు, ఎర్ర బాబాయ్ ఉన్నాడు కదా మన మధ్యన, కొండ మీద నుంచి దిగొచ్చేవాళ్ళు ఉపవాస ప్రార్థన అనగానే. ఎందుకు చెప్తానంటే ఒక సత్యం చెప్పడానికి. అయ్యా, ఉపవాస ప్రార్థన అప్పుడు కొండ మించి దిగి వచ్చాం, మళ్ళీ ఉపవాస ప్రార్థన పెడుతుంటే ఇక్కడికి వచ్చి ఎత్తంటే ఈ కొండ మించి దిగి రాట్లా. ఏ కొండ? చిన్న కొండేనండి, ఊళ్ళో కొండే. ఆయన అంటున్నాడు, నేను చెప్పడం కాదండి. అది ఆగిపోయేది, తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళ పరిచయం చూసారా? ఎక్కడ ఆగేదో తెలీదు. ఇది వేసుకొస్తాను కానీ బాబు ప్రార్థన చేయి, ఇంటికి వెళ్ళేలాగా ప్రార్థన చేయమనేవాడు. ఏది కొండ మీదకి వెళ్ళేలాగా ప్రార్థన చేయమని. అంటే ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, అక్కడున్న ప్రార్థన ఇక్కడ లేకపోయిందని ఆయన నోడితే చెప్తున్నాడు అనమాట. ఉపవాస ప్రార్థన అనగానే బుర్రు అనుకుంటూ వచ్చేసి బండి అక్కడ ఉండగా వినపడేది. ఎక్సెల్లో వచ్చేస్తున్నాడు అనుకునేవాడిని. పొద్దున్నే స్కూటీ వచ్చేస్తున్నారు, చెల్లి వచ్చేస్తుంది అనుకునేవాడిని. సంతోషం అండి. నీలో ఏది పరిచర్య తగ్గకూడదు, విశ్వాసము తగ్గకూడదు, ఆత్మీయ జీవితం తగ్గకూడదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రజలు, దేవుని యొక్క సంబంధమైన రాజు ఏలినప్పుడేమో దేవుని స్తుతించేవాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు. అహాబు రాజు, లోక సంబంధమైన రాజు ఏలుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. మన మోదీ గారు అన్నారు కదా, ఏం చేస్తున్నాడు? వద్దు ప్రార్థన చేయొద్దు. ఆ దేశ మనం దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, స్థుతించుకోవచ్చు, మహింపరచుకోవచ్చు, గణపరచుకోవచ్చు. అలాగే దేవుడు మనల్ని పోషిస్తాడు. దేవుడు మనల్ని అన్యాయస్తులుగా విడిచిపెట్టడు. ప్రభువుని నమ్ముకున్నాక ఎవరు కూడా అన్యాయస్తులుగా కారండి, అంచెలంచెలుగా దీవించబడతారు. ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు నన్ను అంచెలంచెలుగాను క్రమక్రమంగా దీవించాడు. నన్నే కాదండి, మీ మనస్సాక్షికి మీకే తెలుసుద్ది. ఏమీ లేని కండిషన్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పింది సహోదరి. ఇప్పుడు ఈ రోజున గొప్ప సాక్ష్యం ఆ తల్లిది. భయంకరమైన వ్యాధి అండి, మరణిస్తుంది, చనిపోయే పరిస్థితి ఆ తల్లిది. చనిపోయే పరిస్థితులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు బహుగాను ఆ తల్లిని దీవించి సజీవుల లెక్కలో మందిరంలో ఇక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దామా? గొప్ప దేవుడు, మహిమ గల దేవుడు. ఆ సహోదరినే కాదండి, మనం కూడా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు బ్రతికించు అయ్యా బ్రతికించు మన వేడుకున్నప్పుడు దేవుడు బ్రతికించి ఈ మట్టిని మళ్ళీ తిరిగి జీవాత్మనిచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదండి. గొప్ప దేవుడు అండి. కెరీతు వాగు దగ్గర ఏలియాని పోషిస్తున్నాడండి. మాంసం కూర తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మనం మార్కెట్కి వెళ్ళాలి, లేకపోతే మటన్ షాప్కో, చికెన్ షాప్కో, లైవ్ ఫిష్కో వెళ్ళాలి. కానీ ఏలియాకి ఆ భాగ్యం అవసరం లేదు. ఇక కాకి ద్వారా ఆహారాన్ని తీసుకొస్తుంది. ఆశ్చర్యంగా రాశారేంటి ఇక్కడ దేవుడు? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కాకి మాంసం తీసుకురావటం ఏంటి? కాకి ఎవరు అసలు? ఏ ముక్కుది అది? నీసు ముక్కుది. మాంసం దొరికితే పండగ దానికి. ఎక్కడైనా ఏదన్నా చనిపోతే, ఎక్కడన్నా ఏ ప్రాంతంలో ఏదన్నా మరి ఊరు బయట చనిపోతే ఎలా తిరుగుతాయి కాకులు? గిరా తిరుగుతాయి. కావు 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 అంటూ ఉంటాయి. అంటే ఏంటి అర్థము? ఉన్న కాకులను కూడా భోగు చేస్తాయి. దానికే చాలదు మాంసం. మళ్ళీ ఏలియాకి తీసుకొస్తుందా? ప్రణాళిక ఎవరిదండి? దేవునిది ప్రణాళిక. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమలు చెల్లిద్దాం. కాకి ద్వారా ఆహారాన్ని, రొట్టెను. అయితే ఈ పగటి వేళ సమయంలో చిన్న మాట అండి. ఏ రాజు ఉన్నా, ఏ అధికారం ఉన్నా సరే ప్రభుని స్తుతించగలిగితే నిన్ను పోషించేది నా దేవుడే, నీకు ఆరోగ్యం ఇచ్చేది నా దేవుడే, నీకు ఉద్యోగం ఇచ్చేది నా దేవుడే, నీ వ్యాపారాన్ని దీవించేది నా దేవుడే, నీ వ్యవసాయాన్ని దీవించేది దేవుడే, నీ చేతి పని దీవించేది దేవుడే, నీ భూ పంటని దీవించేది దేవుడే, నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చేది దేవుడే. ఎవరిని ఆనుకుంటే? దేవుణ్ణి ఆనుకుంటే, దేవుని మీద భారం వేస్తే ఏలియాని పోషించిన దేవుడు ఈ పగటి వేళ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనల్ని పోషించునుగాక. అట్టి కృప మనకి దయచేనుగాక.
రైట్, ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. యేసనికి స్తోత్రాలు, వందనాలని కృతజ్ఞత కలిగి ప్రార్థించుకుందాం. ప్రభుని అడుగుదామండి. విన్న వాక్యాన్ని బట్టి చెల్లి లక్ష్మి చిన్న ప్రార్థన చేస్తుంది. స్థితిలో ఇజ్రాయేలీ ప్రజలు అడుగంటిపోతున్న సమయంలో కూడా ఏలియాను పోషించావుగా తండ్రి, మంచు పడలేదు, వర్షం పడలేదు, నువ్వు పోషించావుగా ప్రభువా, నన్ను కూడా పోషించమని అడుగుదాం. పోషించే దేవుడు, పోషించమని అడుగుదాం.